ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. 2025లో చేసేటువంటి టాప్ 20 బిజినెస్ గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎవరైతే బిజినెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారో, జాబ్ చేస్తూ జాబ్‌లో సాటిస్ఫాక్షన్ లేక చాలా మంది కూడా ఉంటారు. సో వారందరికీ ఉపయోగపడుతుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో 2025లో ఈ బిజినెస్లు కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మంచి లాభాలను మీరు పొందుతారు. అట్ ది సేమ్ టైం ఈ బిజినెస్కి మంచి స్కోప్ అయితే ఉందన్నమాట. నెంబర్ 1 వచ్చేసి పెట్ యాక్సెసరీస్ బిజినెస్. సో చాలా మంది కూడాను ఇప్పుడు పెట్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ అందరూ కూడా పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చూస్తున్నట్లయితే డాగ్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడాను పెట్ యాక్సెసరీస్ ఉంటాయి. సో కైండ్ ఆఫ్ కేజెస్ కావచ్చు, లేదంటే డాగ్స్కి అయితే చైన్స్ అని చెప్పి, సో లాట్ ఆఫ్ థింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ యొక్క యాక్సెసరీస్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ బిజినెస్కి మీకు మినిమం 2 లక్షల రూపాయలు పెట్టుబడి అయితే అవుతుంది. సో సేమ్ లైసెన్సెస్ మీరు కావాలనుకుంటే నేను చాలా వీడియోస్ కూడా దాని మీద చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. వీడియోస్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎవ్రీ బిజినెస్ మీరు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఫుడ్కి సంబంధించింది అయితే కనుక ఖచ్చితంగా FSSAI లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ యొక్క కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లోగో అండ్ లా కాపీరైట్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి లైసెన్స్ అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి బేసిక్ అండ్ మ్యాండేటరీ. ఆఫ్టర్ దట్ ఏ బిజినెస్ కైనా సరే కూడాను ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కమర్షియల్ ఏరియాని చూస్ చేసుకోండి. సో కమర్షియల్ ఏరియాలో కనుక చూస్ చేసుకున్నట్లయితే సో మీకు బ్రాండింగ్ అనేది ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మీరు సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్, ఒకప్పుడు ఇప్పుడు ఎక్స్, సో వీటిలో కనుక మీరు మంచిగా ప్రమోషన్స్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ మీరు టీవీ యాడ్స్ కావచ్చు, తర్వాత వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ మనం చూస్తూ ఉన్నాము, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రమోషన్ కనుక మంచిగా చేసుకున్నట్లయితే లీడ్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో దట్ మంచి ప్రాఫిట్స్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ బిజినెస్కి మీకు అరౌండ్ 40% ఆఫ్ మార్జిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 2, సోప్ మేకింగ్ బిజినెస్. ఈ బిజినెస్కి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో సోప్ మేకింగ్ సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ నేను ఆ యొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి నేనే సోప్ కూడా తయారు చేశాను అనమాట. సో చాలా మంచి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. సో మీరు ప్రజెంట్ మనం బయట చాలా సోప్స్ అయితే కొంటూ ఉంటాము. వాటికి సంబంధించి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కనుక మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ఇంగ్రీడియంట్స్తో మీరు కనుక ఈ బిజినెస్ కనుక చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ మీరు పొందవచ్చు. ఐ థింక్ ఆ పర్సన్ కేవలం 50,000 రూపాయలతోనే ఒక సోప్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. సో ఇనీషియల్గా మీ దగ్గర కనుక ఎక్కువ క్యాపిటల్ అమౌంట్ కనుక లేకపోయినట్లయితే సో ఇనీషియల్గా తక్కువ అమౌంట్తో మీరు స్టార్ట్ చేసుకోండి. దీనికి సంబంధించి చాలా వీడియోస్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం నా పేరు కొట్టి మీరు సోప్ మేకింగ్ బిజినెస్ అని చెప్పి టైప్ చేయండి. సో దట్ మంచి వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో సోప్ అసలు ఎలా తయారు చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతూ ఉంటాయి క్లియర్గా నేను చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు సోప్ మేకింగ్ని నేర్చుకొని ఆన్లైన్లో ప్రొడక్ట్స్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి అవి. సో చక్కగా మీరు అరౌండ్ 5,000 రూపాయలతో కూడా మీరు సోప్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే విషయం, ఇంట్లో నుంచి మనం తయారు చేస్తాం కాబట్టి మార్కెటింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే సో యాజ్ అ సెట్ వాట్సాప్, సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకోండి, మంచిగా ప్రమోషన్ చేసుకోండి. అండ్ సోప్ మేకింగ్ సంబంధించి రీల్స్ చేసి వాటిని మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్లీ మీకు లీడ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఈ యొక్క బిజినెస్ మీరు స్మాల్ స్కేల్లో కనుక స్టార్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు MSME కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద సో సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి చాలా స్కీమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి స్టాండప్ ఇండియా స్కీమ్ కావచ్చు, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కావచ్చు, PMEGP, ఇవన్నీ కూడాను. సో మీకు ముద్రా లోన్, సో ముద్రా లోన్ అయితే మీకు 20 లక్షల రూపాయల వరకు ఇప్పుడు రావడం జరుగుతుంది. సో PMEGP వచ్చేసి మీకు 50 లక్షల రూపాయల వరకు మీకు లోన్ అయితే రావడం జరుగుతుంది. స్టాండప్ ఇండియా స్కీమ్ కింద మీకు 1 కోటి రూపాయల వరకు అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ సబ్సిడీ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఎక్స్పాన్షన్కి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా MSME కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో
ఎట్ ది సేమ్ టైమ్ సో సోషల్ మీడియాలలో మీరు మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి సో ఆబ్వియస్లీ మీకు మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. థర్డ్ వన్, సో కంపోస్ట్ మేకింగ్ బిజినెస్. సో కంపోస్ట్ మేకింగ్ అంటే ఎరువు తయారు చేయడం. సో ఎరువుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పటి రోజున మనం చూస్తూ ఉండితే ఈ యొక్క డిమాండ్ కావచ్చు, ఫాస్ట్ గ్రోయింగ్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, దీనివల్ల అసలు ఎరువులు అనేది తయారు చేయడం చాలా కష్టమైపోతుంది అండ్ ఎవరికి కూడా నాలెడ్జ్ లేకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనుక కంపోస్ట్ ని తయారు చేసే ప్రాసెస్ కనుక నేర్చుకున్నట్లయితే సో దాన్ని మీరు చక్కగా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మాట్లాడుకొని వారి దగ్గర నుంచి తయారు చేసి పంపించమని చెప్పి మీరు అడగచ్చు. అండ్ హోల్సేల్గా మీరు కొనుక్కొని వాటిని మీరు ఒక కమర్షియల్ ఏరియాలో ఒక 100 to 200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ని కనుక చూస్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నట్లయితే మంచిగా ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చేసుకొని అమ్ముకున్నట్లయితే మంచి లాభాలు అయితే మీకు రావడం జరుగుతుంది. స్పైసెస్ బిజినెస్. సో స్పైసెస్ సంబంధించి ఎల్లప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. సో మనం చూస్తూ ఉంటాం. సో చాలా ప్లేసెస్లో ఏదైనా అకేషనల్గా వీకెండ్స్లో మనం చూస్తున్నట్లయితే ఈవెన్ హైదరాబాద్ కుక్కటిపల్లి ఏరియాలో సో ఏమంటాం ఒక మార్కెట్ అనేది రన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్లేసెస్లో మీరు చూస్తూ ఉన్నట్లయితే ఏంటి వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారని చెప్పి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. వీటిని మనం షాప్స్లో కదా కొనుక్కుంటామని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనందరికీ వస్తుంది. కాబట్టి సో అక్కడే కాదు, సో ఈ విధంగా మీరు చక్కగా స్పైసెస్ బిజినెస్ని మీరు వోల్టైలిటీ మొబిలిటీ వ్యాన్స్ ద్వారా కూడా మీరు అమ్ముకోవచ్చు. చాలా మంది చూస్తుంటే ఈ యొక్క మార్కెట్ సంబంధించి ఎక్కడైతే మార్కెట్ జరుగుతుందో ఆ ప్లేస్లో మొబైల్ వ్యాన్స్ లైక్ వాటిని తీసుకొని వెళ్ళి అందులో అమ్మేస్తూ ఉంటారు. సో అట్లా మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే సపరేట్గా ఒక చిన్న 100 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ తీసుకొని సో ప్రాపర్ లైసెన్సెస్ తీసుకొని ఈ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 5, రిమోట్ ఐటీ సపోర్ట్. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నట్లయితే సో ల్యాప్టాప్స్ కావచ్చు, మొబైల్ గ్యాడ్జెట్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా రిపేర్స్ వస్తాయి. సో దాని ద్వారా ఏంటంటే ఉన్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో మనం ఒక రోజంతా లేదంటే ఒక పూట టైం కేటాయించి మనం వెళ్ళి వాటిని మనం రిపేర్ చేయించుకొని రావాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనుక ఆ సర్వీసెస్ని సపరేట్గా ఇంటికే వచ్చి ఇవ్వడం కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పర్సన్ మీరే అసైన్ చేసి వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్ళి దాన్ని రిపేర్ చేసి విత్ ఇన్ 1 or 2 daysలో మీరు రిటర్న్ ఇచ్చేలాగా కావచ్చు. ఈ విధంగా కనుక సర్వీసెస్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆబ్వియస్లీ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఫాస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి సో మంచి బిజినెస్ అయితే అవుతుంది. నెంబర్ 6, ఈ-కామర్స్ బిజినెస్. సో ప్రస్తుతం నేను చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్తో ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం రీసెంట్గా ఒక ఐటీ పార్క్ వెళ్ళాం అనమాట. సో అక్కడ నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడాను మీరు ఏమవుతారు, ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తారు అంటే సో నేను ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పి అంటూ ఉన్నారు. సో ఈ-కామర్స్కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది కూడాను ఒక వెబ్సైట్ అసలు దీనికి అసలు ఒక మనకి ఒక వేర్ హౌస్ కూడా అక్కర్లేదన్నమాట. సో జస్ట్ ఒక వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక వెబ్సైట్ చెప్తాను, షాపిఫై. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎవరు ఒక డెవలపర్ కావచ్చు, లేదంటే కంపెనీ ఎవరు అవసరం కూడా ఉండదన్నమాట. ఈ షాపిఫైలోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో మీరు నెలకి ₹20 కడితే సరిపోతుంది. సో మీకు వాళ్ళు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే మీ పేరు మీద ఒక వాట్ వి కాల్ బిజినెస్ అకౌంట్ కావచ్చు, లేదంటే మీ యొక్క క్లోతింగ్ బ్రాండ్ కావచ్చు, ఏదైనా ఈ-కామర్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ మీరు ఇట్టే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం మన మైండ్ అండ్ సోల్ కాసేపు పెట్టేసి ఒక 1 hour కనుక మంచిగా కూర్చున్నట్లయితే సిస్టమ్ ముందు సో మీ యొక్క క్లోతింగ్ బిజినెస్ అయితే దానికి సంబంధించి చక్కగా టెంప్లెట్స్ అన్ని ఉంటాయి. అందులో మీరు పెట్టేసి దానికి ఒక ప్రైసెస్ అన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ లింక్ని కనుక మీరు షేర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. దట్స్ ఇట్, మీ యొక్క ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ-కామర్స్ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంది. సో మీరు షాపిఫైలోకి వెళ్ళి సో నా వల్ల కుదరదు అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ని కనుక మనం తయారు చేయించుకోవాలనుకున్నట్లయితే ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ మనీ అనమాట. అండ్ ఏఐ కూడా రావడం జరిగింది. ఏఐని కూడా యూస్ చేసుకొని మీరు మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు, ఈ-కామర్స్ వెబ్సైట్ని రెడీ చేసుకోవచ్చు. నెంబర్ 7, హెల్దీ స్నాక్స్ బిజినెస్. సో ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది కూడాను ఫుడ్ అనేది టైంకి తినట్లేదు, అదొకటి. నెంబర్ 2 వచ్చేసి అసలు ఇంట్లో ఎవరు కుక్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అంతా కూడాను సోషల్ మీడియాలోనే లైక్ వాట్ వి కాల్ సో స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, వీటన్నిటిలోనే ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు, ఫుడ్స్ అందులోనే తింటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డైట్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి సో మీరు చూస్తూ ఉన్నట్లయితే హెల్దీ స్నాక్స్ బిజినెస్ అనమాట. సో వాళ్ళు చక్కగా 11 o'clockకి డైట్ ప్రకారంగా సో పర్టికులర్ పర్సన్కి ఏమైతే ఫుడ్ అయితే మీరు తినాల్సి ఉంటుందో దానికి సంబంధించినటువంటి డైట్ అంతా కూడా వాళ్ళు రెడీ చేసి ఒక బాక్స్లో పెట్టేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆన్ టైం ఇస్తారనమాట. ఇది మీకు డిపెండ్స్ అపాన్ యువర్ వాట్ వి కాల్ మీకు ఎప్పటికైతే ఎన్ని రోజులు ఒక రోజులో
ఎన్నిసార్లు కావాలంటే దాని విధంగా వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. మీరు మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఇట్లా రెడీ చేసి పర్టికులర్ పర్సన్‌కి డైట్ అనేది మీరు ఇవ్వడం జరుగుతుందనమాట, ఫుడ్‌ని. సో దాని ద్వారా మీరు డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ప్రెజెంట్ ఈ బిజినెస్‌కి మంచి బూమింగ్ ఉందనమాట. ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. నెక్స్ట్ క్రాఫ్ట్ బిజినెస్. సో క్రాఫ్టింగ్ చాలా మందికి కూడాను క్రాఫ్ట్ చేయడం చాలా ఇష్టం ఉంటుందన్నమాట. అటువంటి బిజినెస్ సంబంధించి మీరు మీ యొక్క ఆర్ట్‌ని చక్కగా డెవలప్ చేసుకొని దీనికి సంబంధించి ఒక షాప్ కావచ్చు, లేదు అనుకుంటే ఆన్‌లైన్‌లోనే మీరు కామర్స్ ఇందాక చెప్పాను కదా! అటువంటి వెబ్‌సైట్ గనుక మీరు క్రియేట్ చేసుకొని దాన్ని మీరు సోషల్ మీడియాలో ప్రెజెంట్ గనుక చేసుకున్నట్లయితే మీకు క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అమ్ముకొని డబ్బులు గెయిన్ చేసుకోవచ్చు. రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నిన్న ఒక పర్సన్ జస్ట్ ఫోటోస్ గీస్తూ ఉన్నాడనమాట. సో ఆ వీడియో నేను ఎప్పుడో అతని ఇనీషియల్ డేస్‌లో ఉన్నప్పుడు చూసాను. సో అప్పుడు ఎటువంటి బిజినెస్ ఉండేది కాదు. కానీ ఒక జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ వల్ల తను ఎంత బిజినెస్ చేస్తున్నాడో చూడండి. సో ఫోటోస్ జస్ట్ డ్రా చేసేవాడు. చాలా మంది కూడా నా కామెంట్ కూడా నా ఫోటో కూడా మీరు డ్రా చేయండి అని చెప్పి అడిగితే అబ్బాయి వాళ్ళ యొక్క అందరి యొక్క ఫోటోస్ కూడా డ్రా చేసేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సో వన్స్ తనకి గ్రోత్ అంతా వచ్చేసిన తర్వాత చక్కగా బిజినెస్ మైండ్ అయిపోయి ఒక ఫోటోకే ఇంత అని చెప్పి చార్జ్ చేస్తూ ఉన్నాడు. చూసారా? సో తన యొక్క ఆర్ట్‌ని కూడా ఆ విధంగా ఆన్‌లైన్‌లో అమ్ముకుంటున్నాడు. దీనికి సంబంధించి ఏమైనా పెట్టుబడి అవసరమైందా? లేదు. జస్ట్ ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో అందులో తన టాలెంట్‌ని తను పొందుపరుచుకున్నాడు. దట్స్ ఇట్. దీని ద్వారా తను ఎక్కువ డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అట్లాగే మీ యొక్క క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మీరు చక్కగా ఒక వెబ్‌సైట్ కావచ్చు, లేదనుకుంటే మంచిగా మీరు డిజైన్ చేసి ప్రాపర్ షాప్ లాగా మీరు పెట్టుకుంటాము అనుకున్నట్లయితే ఒక చిన్న రీటైల్ షాప్ లాగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో దీని ద్వారా మీకు మంచి డబ్బులైతే రావడం జరుగుతుంది. పేపర్ బ్యాగ్ బిజినెస్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే పేపర్ బ్యాగ్స్‌కి డిమాండ్ పెరిగిపోయింది. సో ఒకప్పుడు ప్లాస్టిక్‌ని బాగా మనం వాడేవాళ్ళం. సో మనం చూస్తున్న దీని ద్వారా చాలా పొల్యూషన్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇవి డీకంపోజ్ అవ్వడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతాయన్నమాట. సో ఇది సైన్స్ మనందరికీ తెలుసు. సో ఒక ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ అవ్వడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. కాబట్టి ఈ యొక్క పేపర్ బ్యాగ్స్‌కి చాలా డిమాండ్ పెరిగిపోయింది. సో మనం చూస్తున్నట్టయితే ఆన్‌లైన్‌లో కూడా చాలామంది జెప్టోలో మీరు ఆర్డర్ చేసినా సరే కూడా, స్విగ్గీలో ఆర్డర్ చేసినా కూడా అందరూ ఇప్పుడు జస్ట్ పేపర్ బ్యాగ్స్తోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకప్పుడు ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నాం కానీ సో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి పేపర్ బ్యాగ్స్ అనేది. సో కాబట్టి దీనికి సంబంధించి మీరు జూట్ బ్యాగ్స్ అని చెప్పి కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసుకొని మెషిన్స్ ద్వారా మీరు యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకొని దీన్ని మీరు లార్జ్ స్కేల్‌లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పేపర్ బ్యాగ్ బిజినెస్‌కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో ఈ బిజినెస్ కూడా మీరు చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ మార్జిన్ కూడా ఇందులో మీకు 40-50% అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్. సో ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ అనేది సో చాలా ఈజీ అనమాట. సో ఈజీ ఇన్ ద సెన్స్ దీనికి మనం ఎక్కువ స్ట్రెస్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈవెంట్ మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీరు టచ్‌లో ఉండండి. కైండ్ ఆఫ్ యాంకర్స్ కావచ్చు, తర్వాత ఎక్విప్‌మెంట్ కావచ్చు, డీజే సెటప్ కావచ్చు. ఆఫ్టర్ దట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఇదొక్కటే కాదు. సో ఫెస్టివల్స్‌కి చేసేటువంటి ఫంక్షన్సే కాదు. ఒకవేళ మ్యారేజెస్ కావచ్చు, వెడ్డింగ్స్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ జరిగినా వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయడం అనమాట. సో కైండ్ ఆఫ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చాలా సినిమాలు కూడా చూసే ఉంటారు. అందులో హీరోయిన్స్ అందరూ కూడాను ఈవెంట్ ఆర్గనైజర్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఏంటంటే ఆ యొక్క ఈవెంట్ సంబంధించినటువంటి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కైండ్ ఆఫ్ ఎటువంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, అసలు సెట్ ఎలా ఉండాల్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఆ ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 అవర్స్ కనుక జరిగినట్లయితే దాన్ని ఎంత చక్కగా నడిపించాలి. సో అందులో గేమ్స్ ఎలా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, యాంకర్స్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం కూడాను డిజైన్ చేసి ఇవ్వడం అనమాట. సో ఇది ఒక మంచి బిజినెస్ అని చెప్పి అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఒక ఈవెంట్ మేనేజర్ పర్ మంత్ వచ్చేసి ఈజీగా 20-25 లక్షలు సంపాదిస్తారట, ఒకవేళ సీజన్ కనుక బాగున్నట్లయితే. సో ప్రస్తుతం ఆల్రెడీ శ్రావణ మాసం ఉన్నాం కాబట్టి సో ఇది మంచి సీజన్ అని చెప్పి అనుకోవచ్చు. సో పెళ్ళిళ్ళు బాగా జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇటువంటి టైమ్స్లో కనుక మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే సో మంచి లాభాలను మీరు పొందవచ్చు. కాకపోతే దీనికి సంబంధించి ప్రాపర్ టీమ్ని మీరు హైర్ చేసుకొని ఉండాలి. హ్యాండ్ మేడ్ పాటరీ బిజినెస్. సో ఇప్పటి రోజుల్లో ఎవరు కూడాను పాటరీ వైపు అడుగులు వేయట్లేదు, అసలు ఎవరు కూడా తీసుకోవట్లేదు. ఒకప్పటి రోజు మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న ప్రమిదలు, సో ఫెస్టివల్స్కి మాత్రమే వీటిని కొంటూ ఉంటారు. కానీ వీటి యొక్క డిమాండ్ అనేది చాలా తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఎక్కడో ఒక చోట ఈ యొక్క పాటరీ అనేది అమ్ముతూ ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క పాటరీ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేసుకొని అంటే ఫుల్ ప్లెజ్డ్గా దీని మీద డిపెండ్ అవ్వకుండా మీరు కనుక చేసుకున్నట్లయితే మంచి లాభాలు మీరు పొందవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే సో బెంగళూరులో పాటరీ టౌన్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మైసూరు మహారాజుల దగ్గర నుంచి వాళ్ళు ఆ యొక్క పాటరీని తయారు చేసి పాటరీతో వచ్చేటువంటి వాట్ వి కాల్ థింగ్స్ లైక్ ప్రమిదలు కావచ్చు, తర్వాత బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉంటారనమాట. సో ఒక టౌన్ పేరు పెట్టి ఆ టౌన్లో ఆల్మోస్ట్ మనకు 100 to 200 షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి.
ఇది వారి యొక్క పురాతన కాలం నుంచి కొనసాగిస్తున్నటువంటి ఆర్ట్ అండ్ బిజినెస్ అంట. సో అట్లా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్‌లో కావచ్చు, చాలా చోట్ల ఇదంతా అంతరించిపోయిందనే చెప్పుకోవాలి. సో ఇటువంటి పాటరీ బిజినెస్ కనుక మీరు గనుక ఎక్స్‌పర్ట్ అయినట్లయితే, సో దీనికి సంబంధించి బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ పాటరీకి సంబంధించి క్లాసెస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఈ యొక్క పాటరీ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, సో పాటరీ అసలు ఎంత నీట్‌గా మనం చేయాల్సి ఉంటుంది, ఏంటి అని చేత్తో అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. అరౌండ్ 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుందట. సో ఇటువంటి క్లాసెస్‌లో కూడా మీరు జాయిన్ అయ్యి ఒక పార్ట్ టైమ్ కింద, సో ఎందుకంటే చేతితో వాటిని మనం తయారు చేసి వాటిని అమ్మడం అంటే ఇట్స్ ఎ గుడ్ ఫీల్. సో ఎంత కాదన్నా మెషిన్స్‌తో పోలిస్తే మనం ఫిజికల్‌గా హ్యాండ్‌తో చేత్తో తయారు చేసిన వాటి ప్రొడక్ట్స్‌కి ఎంత కాదనుకున్నా డిఫరెంట్ ఫీల్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క పాటరీ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫోటోగ్రఫీ బిజినెస్. సో ఫోటోగ్రఫీకి సంబంధించి ఇప్పుడు అసలు ఒకప్పటి రోజుల్లో ఫోటోగ్రాఫర్ అంటే చాలా లైక్ వాట్ వి కాల్, సో ఫోటోగ్రాఫర్ వస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు అంటే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పటి రోజుల్లో మనం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా ఎప్పుడైతే మన మొబైల్స్ అని అప్డేట్ అయిపోయాయో, సో దీని ద్వారా అసలు దాని యొక్క డిమాండ్ తగ్గిందని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎంతైనా సరే వారి యొక్క స్కిల్ అనేది డిఫరెంట్. సో వారి యొక్క లైటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫోటోగ్రఫీకి సంబంధించి మీరు ప్రెజెంట్ ఇప్పుడు రీల్స్ అనేవి బాగా ట్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు అందరూ కూడా ఒకప్పటి రోజుల్లో మనం వెళ్ళి ఫొటోస్ దిగేవాళ్ళం స్టూడియోస్లో అంతే. కానీ ఇప్పుడు రోజులు ఏమైపోతుందంటే, సో సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత చాలామంది కూడా సినిమాటిక్ ఫోటోగ్రాఫర్స్ అని చెప్పి, సో రీల్స్ ఫోటోగ్రాఫర్ అని చెప్పి, సో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళు చేసేటువంటి కాంటెంట్ క్రియేషన్కి యొక్క ఫోటోగ్రాఫర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, క్వాలిటీగా మనకు వస్తుంది కాబట్టి, సో దీనికి సంబంధించి కూడా హైరింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆన్లైన్లో. సో మీరు దీన్ని ఫీవర్లో అప్లోడ్ చేసుకోవచ్చు, రీల్స్ మీరు లింక్డ్ఇన్లో రిజిస్టర్ అయినట్లయితే, సో దట్ ఏంటి అంటే, సో ఫోటోగ్రఫీ బిజినెస్ మీరు కనుక ఫోటోగ్రఫీలో కనుక ఎక్స్పర్ట్ అయినట్లయితే చక్కగా ఈ విధంగా బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు లింక్డ్ఇన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు కాంటాక్ట్ అవుతారు. సో దట్ ఏంటంటే దీని ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకే చోట వర్క్ చేయడం వల్ల మనకి మినిమం అమౌంట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎక్స్ప్లోర్ అయ్యి కనుక ఫోటోగ్రఫీ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే, సో దట్ ఏంటంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే కంపెనీస్ కావచ్చు, ప్రజెంట్ బ్రాండ్స్ అనేవి యాడ్స్ అనేవి బాగా చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరితో కొలాబరేట్ అయ్యి ఎక్కువ డబ్బుల్ని మీరు సంపాదించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫోటోగ్రఫీ బిజినెస్కి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? సో అరౌండ్ మీ ఓన్గా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ₹1,00,000 అయింది అనుకోండి. అదే కనుక ట్రావెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ, సో వారి ద్వారా వెళ్ళినట్లయితే మనకి ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒకవేళ 4 మెంబర్స్ కనుక మనం కలిసి వెళ్తున్నట్లయితే, సో వాళ్ళు ఇంకొక 10 మందిని మనతో యాడ్ చేయడం వల్ల దాని ద్వారా ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సో అరౌండ్ రీసెంట్గా ఒక 20 మెంబర్స్ ఒక ట్రిప్కి వెళ్ళారు. సో అందులో ఒక పర్సన్ కనుక ఇండివిజువల్గా వెళ్ళినట్లయితే అరౌండ్ తనకి 60,000 to 80,000 రూపీస్ అయ్యేవి. కానీ 20 మెంబర్స్ కలిసి వెళ్ళారు కాబట్టి పర్ హెడ్ వచ్చేసి 7,000 రూపీస్ మాత్రమే పడిందనమాట. సో దీని ద్వారా చాలా స్మార్ట్గా ఈ యొక్క ట్రావెల్ ఏజెన్సీస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇలాంటి బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభాలను పొందుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి మీరు ఎవరైతే ట్రావెల్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉందో అటువంటి పర్సన్స్ని మీరు హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక హైదరాబాద్ సిటీలో ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నట్లయితే దానికి సంబంధించి ప్రాపర్ ఐడియా కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ ద బుకింగ్ టికెట్స్ దగ్గర నుంచి ఆ తర్వాత కస్టమర్ వచ్చిన తర్వాత ఆ కస్టమర్కి పర్టికులర్ ప్లేస్ ఉన్నటువంటి ప్లేసెస్ కావచ్చు, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంతా కూడా మనం చాలా స్మూత్గా మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క ట్రావెలింగ్ ఏజెన్సీ బిజినెస్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మంచి ప్రాఫిట్స్ కూడా ఈ బిజినెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మరికొన్ని బిజినెస్లు కూడా ఉంటాయి. సో క్లోతింగ్ అనేది కామన్, ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫర్నిచర్ బిజినెస్, ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ మనం చూస్తూ ఉన్నట్లయితే రీసెంట్గా ఏదైతే ఈ యొక్క కోకోనట్ కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచుతో అయిపోయిన తర్వాత దాన్ని ఒక పొడి చేస్తారు. ఆ పొడితో కూడాను ఫర్నిచర్ తయారు చేస్తూ ఉన్నారు. అండ్ దీన్ని మనం హస్క్ అంటాము, కోకోనట్ హస్క్ ఫర్నిచర్ బిజినెస్. ఎంత బాగుందో కదా. సో ఏంటంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్యాడీ హస్క్ బిజినెస్, ఏదైతే వడ్లు ఉంటాయి కదా, సో వడ్లు
రైస్ తీసేసిన తర్వాత ఆ వడ్లు ఏదైతే వడ్లని వాళ్ళు పౌడర్ లాగా చేస్తారనమాట. ఆ పౌడర్‌తో కూడా ఫర్నిచర్‌ని తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి అడ్వాన్స్‌డ్ బిజినెస్ గనుక మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే సో మంచి లాభాలను మీరు పొందవచ్చు. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. మీకు గనుక ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి మీరు కాల్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.